వ్యాపారులను బెదిరిస్తారు, పారిశ్రామికవేత్తలు బెదిరిస్తారు, కాంట్రాక్టులు బెదిరిస్తారు, ప్రజల కోసం అని చెప్తారు, ప్రజలకు అన్యాయం జరిగిపోతుందని చెప్తారు. ఆ పేరుతో దందాలు చేస్తారు నక్సలైట్లు. దందాలు చేసి చందాల పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళు చెప్పింది ఇచ్చి తీరాల్సిందే. లక్ష కాదు, కోట్లలోనే ఉంటుంది. తీసుకున్న కోట్లను ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎన్ఐఏ తేల్చింది ఏంటంటే అర్బన్ నక్సలైట్లు ఎవరైతే నక్సలైట్ల సానుభూతి పరుల ముసుగులో ముసుగేంటి నక్సల్స్ సానుభూతి పరులు మేధావుల ముసుగులో డాక్టర్లుగా టీచర్లుగా ఇట్లాంటి ముసుగుల్లో కార్యకలాపాలు నడిపే వాళ్ళ పేరు మీదన అకౌంట్ తెరిచి వాళ్ళ పేరు మీద వ్యాపారాలు పెట్టించి ఆ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో ఈ డబ్బుల్ని అందులో జమ చేసిన కొన్ని అయితే మిగతా డబ్బుల కట్టల్ని బంగారం బిస్కెట్ల కిందన బంగారం రాడ్ల కిందన మార్చుకుని వాటిని వినియోగిస్తున్నారు, వాటిని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ఇది ఒక 100 గ్రాములు 200 గ్రాములు కాదు, 400 కేజీలకు పైగా ఉంటుందని ఇప్పటిదాకా పట్టుబడ్డటువంటి కొంతమంది నక్సలైట్లు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. అది ఎక్కడుంది ఆ డంప్ అన్నది తేల్చే పనిలో ఉంది.